ఇంద్రుడు వజ్రాయుధంతో కొడితే నీ హనువులు అంటే దవడలు సుట్టబడ్డాయి కాబట్టి నిన్ను హనుమా అని పిలిచాడు. అప్పుడు దేవతలందరూ తమ తమ శక్తులని నీకు వరాల రూపంలో దారబోశారు. ఒక్కసారి నీ శక్తిని గుర్తు తెచ్చుకో హనుమా. మన ప్రభువు సుగ్రీవుడు రామునికిచ్చిన మాట, వానరజాతి పేరు ప్రతిష్టలు, రామకార్యం నీ మీద ఆధారపడి ఉన్నాయి. నేను సాధారణ వానరుడిని, నేనేం చేయగలను అంటావేమో హనుమా. 3 లోకాల్లో నిన్ను ఓడించగలిగిన వాడు కానీ, నీ వేగాన్ని ఆపగలిగిన వాడు కానీ లేడు. ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రము శస్త్రము నీ మీద పనిచేయవు. ఎంతో దృఢమైన విశాలమైన బాహువులతో విశేషమైన బలం కలిగిన నీవు తేజస్సులో పరాక్రమంలో రామలక్ష్మణులతో సమానమైన వాడివి. మమ్మల్ని కదపగలిగిన వాడు లేడంటూ బలగర్వంతో ధీటుగా నిల్చున్న పెద్ద పెద్ద పర్వత గిరులను సైతం నీ ఉక్కు పిడికిలితో క్షణంలో పిండి చేయగలవు. ఊహకి కూడా అందనంత భారీ రూపం. ఒక్క అరుపుతో కండలు తిరిగిన రాక్షసులను సైతం ప్రాణ భయంతో పరిగెత్తించగల శక్తి సంపన్నుడవు. సృష్టిలో ఉన్న ఏ ఆయుధం కూడా నిన్ను ఏమీ చేయలేనంత దృఢంగా ఉన్న నీ వజ్రదేహం